హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో చాలా రోజులైంది మనం ఒక వీడియో చేసుకొని. బట్ టైం అయితే అస్సలు కుదరటం లేదు. సో అందుకే ఎటువంటి వీడియోస్ కూడా చేయటం లేదు. క్రికెట్ మ్యాచెస్ కూడా చూడటం లేదు. అండ్ మూవీస్‌కి సంబంధించిన ఎటువంటి న్యూస్ గానీ, మూవీస్‌కి సంబంధించిన మ్యాటర్స్ గానీ ఏవి కూడా పెద్దగా ఫాలో అవ్వడం అయితే జరగటం లేదు. సో బట్ ఒక న్యూస్ అయితే మాత్రం అప్పుడప్పుడు న్యూస్ అయితే రెగ్యులర్‌గా డైలీ హంట్‌లో న్యూస్ అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఒక న్యూస్ అనేది 2 డేస్‌గా సర్కిల్ అవుతుంది. అది ఏంటి అంటే ఒక అభిమాని, వీరాభిమాని తన యావదాస్తిని కూడా తన అభిమాన హీరోకి రాసిచ్చేసినట్టుగా ఒక న్యూస్ అయితే 2 డేస్ బ్యాక్ వచ్చింది. అండ్ ఆ న్యూస్ చూస్తున్నప్పుడు ఏదో ర్యాండమ్‌గా ఏదో జస్ట్ రూమర్ అయ్యుంటదని దాన్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది. సో, అందుకే దానికోసం నేను పెద్దగా పట్టించుకోలేదు. బట్ మనకి అభిమానం ఉంటే ఎంతుంటది? మన ఫేవరెట్ హీరోని గాని, హీరోయిన్‌ని గాని ఎవరినైనా చాలా అభిమానంగా, ఆప్యాయంగా మన వాళ్ళు అని అనుకుంటాం మనం. బట్ అంతకు మించి ఇంకా ఏమైనా అనుకుంటామంటే కాస్త దిగజారి వాళ్ళనెవరైనా బయట వాళ్ళేమైనా అన్నప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళనన్నట్టుగా సోషల్ మీడియాలో కాస్త అమ్మనా బూతులు ఇలాంటివన్నీ వాడడం జరుగుతది. మన అభిమానం అంటే మన అంటే అందరిది అని చెప్తున్నాను. అందరి అభిమానం కూడా ఇంతవరకే ఉంటుంది. బట్ ఒక వీరాభిమాని మాత్రం తన యావదాస్తిని కూడా తన అభిమాన హీరోకి తన తదనంతరం చెందాలి అని రాసి మరి అంటే వీలునామా పక్కాగా అంటే ఏదో క్యాజువల్‌గా ఒక పేపర్ మీద కాదు. పర్ఫెక్ట్ ప్రాపర్ అంటే ఒక లా ప్రకారం రాసి ఉంచడం జరిగింది. అండ్ ఆ పర్సన్ చనిపోయాక వాళ్ళ లాయర్ వచ్చి ఆ హీరోకి అభిమాన హీరోకి కాల్ చేసి ఇలా మీ అభిమాని మీకే మొత్తం ఆస్తి చెందాలి తన తదనంతరం అని రాయడం వీలునామా రాయడం జరిగింది. సో మీరిప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సొస్తది అంటే ఆ హీరో ఒక్కసారి షాక్ అయ్యాడు. ఏంటి అది? ఆ హీరో ఎవరో కాదు ఆహ్ బాలీవుడ్‌లో మంచి యాక్టరే కాదు. కాస్త వివాదాలకు కూడా కొన్ని సంవత్సరాలు ఆహ్, ముడిపెట్టుకొని ఉండడం కూడా జరిగింది ఆ యాక్టర్ 'సంజయ్ దత్' గారు. అండ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా చాలా మంచి మంచి పాత్రలైతే చేయడం జరుగుతుంది. 'కేజీఎఫ్‌లో' గాని, ఇప్పుడు 'అఖండ 2'లో కూడా విలన్‌గా అతను యాక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్‌గానే అనౌన్స్‌మెంట్ వచ్చింది. సో 'సంజయ్ దత్' గారు వీరాభిమాని తనకి 70,00,00,000 ఆస్తిని రాసిచ్చేశారు. సో, సంజయ్ దత్ గారు ఈ విషయం తెలియగానే చాలా షాక్‌కి గురయ్యారు. ఎవరు ఈ నిషా పాటిల్ అంటే ఆ అభిమాని పేరు నిషా పాటిల్. ఈ నిషా పాటిల్ ఎవరు? నాకెందుకు రాసేసారసలు? నాకు ఆ పర్సన్ ఎవరో కూడా తెలీదు. కనీసం ఆ పర్సన్‌ని ఒక్కసారి కూడా చూడలేదు నేను. అండ్ ఆ పర్సన్‌కి నాకు ఎటువంటి కనెక్షన్ కూడా లేదు. సో, నేనైతే దీన్ని స్వీకరించటం లేదు. అండ్ ఇది నాకే రాసారు కాబట్టి దీన్ని తిరిగి నేను వాళ్ళ ఫ్యామిలీకైతే ఇచ్చేయడం జరుగుతుంది అని సంజయ్ దత్ గారు వాళ్ళ లాయర్ ద్వారా ఈ ప్రాసెస్‌ను కూడా చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ న్యూస్‌లో 2 రకాల విషయాలైతే కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉన్నాయి. ఈ విషయం జరిగింది 2018లో అని అంటున్నారు కొంచెంమంది. లేదు రీసెంట్‌గానే జరిగిందని అంటున్నారు. అప్పుడెప్పుడో జరిగింది. ఇప్పుడు చెప్పారు అని అంటున్నారు. బట్ ఏదైనా మాత్రం ఇది జరిగింది మాత్రం నిజమని మాత్రం చాలా గట్టిగానే ఎవిడెన్స్‌లయితే దొరుకుతున్నాయి. సో, ఏదైనా మాత్రం ఒక అభిమాని ఇలా తన అభిమాన హీరోకి ఇలాగా ఇంత ఆస్తి రాయడం అనేది మాత్రం చాలా పెద్ద విషయమే. సో, ఇక నుంచి ఏ హీరోలైనా మాకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకుంటే సంజయ్ దత్ గారు నాకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సో, నాకు క్రోర్స్ ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. సో, అని చెప్పుకునే ఛాన్స్ అయితే ఉంది. సో, 70,00,00,000 అనేది చిన్న మాట కాదు. బట్ సంజయ్ దత్ గారు వాళ్ళ లాయర్ ద్వారా తనకు ఎవరైతే రాసారో ఆ ఆస్తిని తిరిగి వాళ్ళ ఫ్యామిలీకే ఇచ్చేయడం అయితే జరిగింది. సో, ఇంతటితో ఈ కేస్ అంటే ఈ వీలునామా అనేది మళ్ళీ సుఖాంతంగా వాళ్ళ ఫ్యామిలీ వైపే వెళ్ళడం జరిగింది. మనీ గాని ఏదైనా. సో, ఏదైనా ఇలాంటి విషయాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ. బాయ్.